రైట్, ఒకసారి తీసుకుందాం. రాష్ట్రంలో యూరియా కొరత మళ్ళీ వెనకటి కాలం వచ్చింది అన్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరవ వచ్చిందా అనే విధంగా మళ్ళీ యూరియా కొరత ముప్పైంది. ఈ యాప్లు చేయబట్టి ఇష్టానుసారంగా ఇబ్బంది అవుతుంది. అయితే యాప్లు ఎట్లా వస్తున్నాయి, యాప్ల ద్వారా అందరికీ వాడచ్చా అంటే వాళ్ళని పరిస్థితి ఉన్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన వార్త కూడా శనార్థి తెలంగాణలో వచ్చింది. యూరియా తిప్పలు, అగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు, చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎదురుచూపులు. యూరియా యాప్తో అవస్థలు వేధిస్తున్న సర్వర్ సమస్య, అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఇగో చెప్పులు లైన్లో పెట్టారు. ఆ యాప్ల ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ప్రస్తుతం వానాకాలం పంట సాగు కోసం అవసరమైన యూరియా అందించాల్సిన కీలక సమయంలో ఎరువుల కొరత, ఆన్లైన్ బుకింగ్ యాప్ల సమస్యలతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరి నాట్లు కలుపు తీసే సమయం దాటిపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఆగ్రో సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్లో పడ్డ ఇబ్బందులు రాష్ట్రంలో యూరియా కొరతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ యాప్ ద్వారా బుకింగ్ చేసుకొని ఈ యాప్ ద్వారా నష్టమే నిజంగా. ఒకసారి చూడొచ్చు, ఇగో 24 గంటలు గడిచిపోయినప్పటికీ యూరియా బస్తాలు దొరకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని వచ్చిన సమాచారం రావడంతో రైతులు తమ ఫోన్ల ద్వారా బుకింగ్ చేసుకోవడానికి ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ప్రయత్నిస్తున్నారు. సర్వర్ సమస్య కారణంగా యూరియా బుక్ కావడం లేదని రైతులు చెప్తున్నారు. గంటల తరబడి ప్రయత్నించగా బుకింగ్ పూర్తి కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, బుక్ చేసుకొని వాళ్ళు చెప్తున్నారట, కానీ ఆన్లైన్ ఇక్కడ పనిచేస్తలేదు. బుక్ చేసుకుంటారని పనిచేస్తలేదు. సర్వర్ ఓపెన్ అయ్యేసరికి అయిపోయినాయి, మొత్తం యూరియా బుకింగ్ అయిపోయినాయి అని చెప్తా ఉన్నారట. సోమవారం ఉదయం 10 గంటలకు యూరియా బుక్ చేస్తే మంగళవారం మధ్యాహ్నం వరకు ఒక సంచి కూడా తీసుకోలేక ఆగ్రో సెంటర్ వద్ద ఉండిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం, ఆధార్తో మొబైల్ నంబర్ లింకు లేకపోవడం వంటి సాంకేతిక అడ్డంకులతో రైతులకు బుకింగ్ చేయలేక అష్టకష్టాలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో లేదా ప్రైవేట్ షాపుల్లో యూరియా కోసం వెళ్తే అధిక ధరలకు అమ్మడం, అదనపు మందులు లేదా నానో యూరియాలను బలవంతంగా అంటగడుతున్నారని రైతులు చెబుతున్నారు. పంటకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. యాప్ ద్వారా బుకింగ్ విధానాన్ని కాకుండా రైతులకు నేరుగా యూరియా సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని ఒక వార్త చూస్తున్నాం. ఇక్కడ నిజంగా ఈ యూరియా యాప్ ఎట్లుందంటే, చాలామందికి స్మార్ట్ ఫోన్లు ఉండేవి. స్మార్ట్ ఫోన్లు ఎందుకు వాడతారు? చిన్న డబ్బా ఫోన్లు. ఇప్పుడు కూడా చాలామంది రైతులు చిన్న డబ్బా ఫోన్లే వాడతారు. ఎందుకంటే పొలం గట్టుకడికి అయినప్పుడు ఎక్కడైనా ఏనైనా సంథింగ్ ఎక్కడైనా పెట్టిన కాడ పోతే అదే మర్చిపోయే అవకాశం ఉంటుంది. అదే 1000, 2000 అయితే 3000 అయితే పని అయిపోతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఏది కొనాలన్నా కానీ 30,000, 40,000 పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. 25,000, 30,000 పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ రైతులకు కూడా యూజ్ కాదు పెద్దగా. అంటే సరే ఇంటికి వచ్చినాక వాడతారు కావచ్చు, కానీ కాకపోతే పొలంలోకి వెళ్ళేటప్పుడు చాలామంది స్మార్ట్ ఫోన్ వాడరు రైతులు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ లేకపోవడం వల్ల మళ్ళొకటి, ఈ ఆన్లైన్ బుకింగ్ యూరియా ఎప్పుడైతే బుక్ చేసుకోని చెప్తారో అప్పుడు ఆ యాప్ పనిచేయడం లేదట. యాప్ పనిచేయకపోవడం వల్ల ఆ యాప్ పనిచేసే టైంకి ఈ యూరియా అయిపోతుందట. గట్ల ఉండదు, అంటే సర్వర్ బిజీ అయిపోతుంది. సర్వర్ బిజీ అయిపోయి ఆ యూరియాకు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రైతుల కష్టాలను వెంటనే తీర్చాలి. ఈ యూరియా యాప్ కొరత ఎట్లయితుందో, యాప్ విధానం అనేది సరే బాగానే ఉండొచ్చు, కానీ ఈ యాప్ విధానం కూడా పనిచేయకుండా పోతుంది. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా. దానికి క్యూ కడతా ఉన్నారు. ఇగో చెప్పులు లైన్లో పెట్టి క్యూ కట్టిన పరిస్థితికి ఏర్పడ్డది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యూరియా కొరత పైన దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను.